కలర్ చిత్రాల తొలి సూపర్ స్టార్ శోభన్ బాబు 37వ భాగం. తెలుగు కలర్ చిత్ర చరిత్రలో వరుస 24 నెలల లోపే 1974 ఫిబ్రవరి, 1976 ఫిబ్రవరి 2 కేంద్రాల్లోనే హైదరాబాద్ 5, గుంటూరు 7, మొత్తం 12 థియేటర్లలో డైరెక్ట్ 100 రోజుల చిత్రాలు గల ఏకైక హీరో హీమ్యాన్ మాత్రమే. సోలో హీరోగా మరే ఇతర హీరోకు 9 థియేటర్లు ఇలా లేవు 24 నెలల లోపే. తెలుగు కలర్ చిత్ర చరిత్రలో సోలో హీరోగా కనీసం 2 కేంద్రాల్లోనైనా డైరెక్ట్గా 100 రోజులు ఆడిన 8 చిత్రాలు రావడానికి హీరోలకు పట్టిన సమయం. హీమ్యాన్ 24 నెలలు, విక్టరీ వెంకటేష్ 26 నెలలు, మెగాస్టార్ 29 నెలలు, నటరత్న 43 నెలలు, నటసామ్రాట్ 46 నెలలు, కింగ్ నాగ్ 48 నెలలు. కలర్ చిత్ర చరిత్రలో వరుస 6 ఏళ్ళు 1974, 1979 ప్రతి ఏటా కనీసం 5 చిత్రాలలో నటించి అన్ని చిత్రాలు కనీసం ఒక్క కేంద్రంలోనైనా డేట్ తిరిగిన చరిత్ర హీమ్యాన్కే ఉంది. మరే ఇతర హీరోకు ఇలా వరుస 3 ఏళ్ళు లేవు. కలర్ చిత్ర చరిత్రలో ఒకే సంవత్సరంలో వరుస 9 కలర్ చిత్రాలు విడుదలై ప్రతి చిత్రం కనీసం 3 కేంద్రాల్లో డేట్ తిరగడం, ఈ 9 చిత్రాల్లోనూ కనీసం 8 సోలో హీరోగా ఉండడం మరే ఇతర హీరోకు కనీసం ఒక్క కేంద్రంలో కూడా సాధ్యపడకపోవడం విశేషం. 1982లో విజయవాడ, హైదరాబాద్ మరియు గుంటూరు. కలర్ చిత్ర చరిత్రలో సోలో హీరోగా ఒకే సంవత్సరంలో 1975 3 కేంద్రాల్లో 21 థియేటర్లలో సగటున 7 చొప్పున, 6 కేంద్రాలలో 36 థియేటర్లలో సగటు 6 చొప్పున, 11 కేంద్రాల్లో 56 థియేటర్లలో సగటు 5 చొప్పున, 23 కేంద్రాల్లో 92 థియేటర్లలో సగటు 4 చొప్పున, 38 కేంద్రాల్లో 114 సగటు 3 చొప్పున థియేటర్లలో డైరెక్ట్ 50 రోజుల చిత్రాలు గల ఏకైక హీరో హీమ్యాన్ మాత్రమే. కలర్ చిత్ర చరిత్రలో సోలో హీరోగా ఒకే సంవత్సరంలో వరుసగా విడుదలై డేట్ తిరిగిన 8 చిత్రాలు హీమ్యాన్కు 15 కేంద్రాల్లో ఉండగా 75లో మరే ఇతర హీరోకు ఇలా ఒక్క కేంద్రంలో కూడా లేకపోవడం హీమ్యాన్ రేంజ్ను చెప్పకనే చెబుతుంది.